చ ఈ రోజు మొత్తం మూడంతా పాడైంది. ఆ? హలో పింకీ, నేను కిట్టుని. హ? హాయ్ కిట్టు, నా నెంబర్ ఎలా దొరికింది? కాక మీద ఉన్న కుక్క కాకా హోటల్ మీద పడ్డట్టు నేను ఈ మాయలో పడ్డాను కదా పింకీ. ఎలాగైనా సంపాదించేస్తా. అబ్బో, అంటే నేను నీకు టిఫినా స్నాక్సా? హెచ్చి, నేను అలాంటి వాడిని కాదు. ఓ, అయితే ఏకంగా మిల్సే అన్నమాట. ఆ, నీ మాటలతో టెంప్ట్ చేస్తూ వందే భారత్ ట్రైన్ లో దూసుకెళ్తున్నావుగా. ఈ కాలం ప్యాసింజర్ ఎవ్వరు ఎక్కట్లేదులే. నాకు ప్యాసింజర్ అయినా, ఎక్స్ప్రెస్ అయినా, వందే భారత్ అయినా దబిడి దిబిడే. పూర్ణి, అయితే పాండు చెప్పింది నిజమే. ఆ, ఏం చెప్పాడు వాడు? నువ్వు అన్నింట్లోనూ చాలా ముదురువాటగా. కరెక్ట్, కానీ నీకు ఇంకో షాకింగ్ విషయం చెప్పనా? ఐ ఎమ్ స్టిల్ వర్జిన్, యూనో. షాట్ అప్. ప్రతి అబ్బాయి చెప్పే మాటే ఇది. నీ ఊగుడు, నీ ఫ్లోటింగ్ శైలి చూస్తుంటే వర్జిన్ అనే మాటే సింక్ అవ్వట్లేదులే. ఎవరేటి ఫ్లట్టింగు గిట్టింగు అంటున్నావు? కిట్టునే ఫోన్ చేస్తే మాట్లాడుతున్నానులే. నువ్వు చాలా గ్రేటే. నీకెవ్వరైనా సెట్ అయిపోతారు, పనులన్నీ ఇట్టే జరిగిపోతాయి. అలా అనక, మగాడిని ఎలా హ్యాండిల్ చేయాలో ముందు నన్ను చూసి నేర్చుకో. పింకీ, మంచి ఫ్లోలో ఉన్నానే, మాట్లాడు. ఆగదా నీకు? క్యూటీ వస్తే మాట్లాడుతున్నాలే. మామూలు మాటలు కాదు పింకీ, రొమాన్స్ గురించి బాగా నూరిపోయి. నేనున్నాగా. అదే రొమాన్స్ గురించి నువ్వు పాండుని రెడీ చేయి. వాడు చాలా డిసప్పాయింటింగ్ లో ఉన్నాడులే, అందుకే ఒక స్పెషల్ ప్లేస్ కి తీసుకెళ్తున్నా. ఎక్కడికో? పాండుని రోమియో లాగా మార్చడానికి. అంటే బార్కా? ఏ వద్దా? అబ్బా, ఆ బార్ లొకేషన్ ఎక్కడో చెప్తే మా క్యూటీ సరదాగా ఎత్తుక్కుంటూ వచ్చి గాల్లోకి గిరి అంతది. నిజమా? అందుకే నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు ఇంటికి బాటిల్ తీసుకొనిరా, నేను చక్క ఇద్దరం కలిసి తాగుదాం. రియల్లీ? నువ్వు అన్నావంటే ఆర్జీవి తాగే బెస్ట్ బ్రాండ్ నీకోసం తీసుకొస్తా పింకీ. ఆప్తవేటే ఇంకా. ఇక్కడ నా కొంప కొల్లేరే నేను చెప్తుంటే మీ రొమాన్స్ నా గొంతు పిసికి చంపినట్టుంది. అబ్బో, అవకాశం వచ్చినప్పుడు అన్ని మూసుకొని ఆ తర్వాత అదరగొడతా బెదరగొడతా అన్నదంట నీలాంటిది. నువ్వేది తిన్నగా మాట్లాడవేటే కిట్టు. ఇది మూడ్ ఆఫ్ లో ఉంది, కానీ ఈ గొర్రెని మంచి లేడీ గుర్రంలా నేను తయారు చేస్తాను, కానీ మీ వాడిని మంచి మదమెక్కిన గుర్రంలా నువ్వు రెడీ చేస్తావా? అది మనకు వెన్నతో పెట్టిన విద్య పింకీ. వాళ్ళ మ్యాటర్ అయ్యాక మన ఇద్దరికి దబిడి దిబిడేగా. ఓకే ఓకే, మొన్ననే అర్థమైందిలే నీ టాలెంట్. ఓకే ఓకే, మొన్న నిన్ను చూసిన దగ్గర నుంచి మసక మసక చీకట్లో మల్లె తోట వెనకాల నా పటేల కలుసుకో. అయ్యో, నువ్వు అలా అంటుంటే నా నరాలు తెగుతున్నాయి కిట్టు. నేను గాని అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యానుకో చాలా ఘోరాలు జరిగిపోతాయి. అందుకే ఉంటా మరి. బాయ్ బాయ్ బంగారం.